హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు డ్రీమ్ జాబ్ ఆన్లైన్ క్లాసెస్. ఈరోజు మనం ఇస్రో సంబంధించి విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్లో ఎవరైతే డిప్లొమా చేశారో వాళ్ళందరికీ కూడా టెక్నీషియన్ అప్రెంటిస్షిప్ వేకెన్సీస్ అనేది సౌత్ రీజియన్కి పడటం జరిగింది. అది ఏ స్టేట్స్ అంటే కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అండ్ పాండిచేరి. ఫర్ ట్రైనింగ్ 2021-22 బేస్ చేసుకొని ఈ నోటిఫికేషన్ అయితే రావటం జరిగింది. సో ఈ నోటిఫికేషన్ ఏంటంటే యాక్చువల్గా ఎప్పుడు కూడా ఐటీఐ మీద అప్రెంటిస్షిప్ వేకెన్సీస్ అనేది తీస్తున్నారు. సో ఇప్పుడు డిప్లొమా మీద కూడా అప్రెంటిస్షిప్ వేకెన్సీస్ తీశారు. అది ఓన్లీ మన సౌత్ రీజియన్కి. సో అందరూ అప్లై చేయండి. ఎవరైతే డిప్లొమా పాస్ అయి ఉంటే చాలు మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇది టోటల్గా డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ సంబంధించి ఇది తిరువనంతపురంలోనే మీకు ట్రైనింగ్ అనేది ఉంటుంది. సో మీకు 60% మార్క్స్ అయితే ఉండాలి, ఫస్ట్ క్లాస్ అయితే ఉండాలి. ఆటోమొబైల్ ఇంజనీరింగ్ 8 వేకెన్సీస్ ఉన్నాయి, కెమికల్ ఇంజనీరింగ్ 25, సివిల్ ఇంజనీరింగ్ 8, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ 15, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ 10, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ 40 ఉన్నాయి, ఇన్స్ట్రుమెంట్ టెక్నాలజీ 6, మెకానికల్ ఇంజనీరింగ్ 46. టోటల్గా 158 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. మీకు స్టైఫండ్ అయితే 8,000 ఇస్తారు. 1 ఇయర్ ట్రైనింగ్ అనేది ఉంటుంది. సో ఈ 1 ఇయర్ ట్రైనింగ్ మీ లైఫ్నే మార్చేస్తుంది. ఎందుకంటే ఇస్రో లాంటి పెద్ద కంపెనీస్లో మనం 1 ఇయర్ ఎక్స్పీరియన్స్, 1 ఇయర్ చేయడం అంటే చాలా ఎక్స్పీరియన్స్ మీరు గెయిన్ చేయొచ్చు, చాలా నాలెడ్జ్ కూడా మీకు వస్తుంది, లైఫ్ చేంజ్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ ఫస్ట్ మీరు ఇలా అప్లై చేసేటప్పుడు ఈ పోర్టల్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ పోర్టల్ ఓపెన్ అయ్యేటప్పుడు స్టేట్ బోర్డ్ ఫ్రమ్ వెదర్ డిప్లొమా ఎక్వైర్డ్ అంటే ఏ స్టేట్ సంబంధించిన వాళ్ళు, ఆంధ్రప్రదేశ్ లేదంటే తెలంగాణ. విచ్ ఎక్వైర్డ్ డిప్లొమా ఆఫ్టర్ 2018 వెదర్ ఎక్వైర్డ్ అంటే 2018 తర్వాత పాస్ అయ్యారా, ఎస్. వెదర్ పాస్ డిప్లొమా ఇన్ ఫస్ట్ క్లాస్ ఆర్ అబోవ్, ఎస్. అండ్ వెదర్ హ్యావింగ్ 1 ఇయర్ ఆర్ మోర్ ఎక్స్పీరియన్స్ ఇన్ రిలవెంట్ ఫీల్డ్. 1 ఇయర్ కన్నా మీకు ఎక్స్పీరియన్స్ ఉందా అంటే, ఒకవేళ మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే తీసుకోరు, ఫ్రెషర్ క్యాండిడేట్స్నే అప్రెంటిస్షిప్ వేకెన్సీస్లో తీసుకుంటారు. సో నో అని పెట్టి ఇక్కడ సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేస్తే మీ నేమ్, మీ పొజిషన్ అంటే ఇది ఏ పొజిషన్కి మీరు అప్లై చేస్తున్నారు, అండ్ నెక్స్ట్ ఈమెయిల్ అడ్రస్, ఇక్కడ క్యాప్చీ కోడ్ ఇక్కడ సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేస్తే మీకు టోటల్గా మీ యొక్క డీటెయిల్స్ అనేది మీ మెయిల్కి వెళ్తాయి. సో మీ మెయిల్కి వెళ్తే మీ మెయిల్లో మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. మెయిల్కి ఈ విధంగా వస్తుంది. రిజిస్ట్రేషన్ నెంబర్, TA 2001 ఇలా VSSC రిక్రూట్మెంట్ పొజిషన్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ లింక్ అండ్ పేస్ట్ ది అడ్రస్ ఆఫ్ ది బ్రౌజర్, ఇక్కడ ఇది క్లిక్ చేసుకోవాలి. ఓకే, ఇది టోటల్ క్లిక్ చేస్తే మీకు నెక్స్ట్ పేజ్లో ఇది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఒక డాక్యుమెంట్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సింగిల్ PDF డాక్యుమెంట్ ఏంటంటే డిప్లొమా సర్టిఫికేట్, కన్సల్టేషన్ మార్క్ లిస్ట్, సర్టిఫికేట్, రిజర్వేషన్ ఏమైనా ఉంటే రిజర్వేషను, ఇవన్నీ కూడా ఒకే PDFలో ఉండాలి. ఆ PDF పెట్టి ఇక్కడ అప్లోడ్ అండ్ కంటిన్యూ అనేది క్లిక్ చేయాల్సి ఉంటుంది. వన్స్ మీరు అప్లోడ్ చేసిన తర్వాత మీరు చేంజ్ చేసుకోవడానికి ఇక్కడ అవ్వదు. ఇక్కడ ఇచ్చారు, యు ఆర్ అబౌట్ టు అప్లోడ్ కన్సోలిడేటెడ్ డాక్యుమెంట్స్, యూ విల్ నాట్ బీ ఏబుల్ టు మేక్ ఎనీ కరెక్షన్ లేటర్, కైండ్లీ కన్ఫర్మ్ అదర్వైజ్ క్యాన్సిల్. ఓకే చేస్తే కన్ఫర్మ్ అనేది అవుతుంది. సో ఇక్కడ ఈ టోటల్ ప్రొసీజర్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ పొజిషన్ ఇవన్నీ కూడా వస్తాయి. అండ్ ఫోటో, ఇక్కడ సిగ్నేచర్, ఇక్కడ ఈ రెండు కూడా మీరు చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఫోటో 30 KB కన్నా తక్కువగా ఉండాలి, మ్యాక్సిమం 30 KB కన్నా ఎక్కువగా ఉండాలి. సిగ్నేచర్ కూడా 30 KB కన్నా ఎక్కువగా ఉండాలి. ఇక్కడ మనం ఫోటో అండ్ సిగ్నేచర్ అప్లోడ్ చేయగానే మనకి క్వాలిఫికేషన్ డీటెయిల్స్, అదర్ డీటెయిల్స్, కాంటాక్ట్ డీటెయిల్స్, పర్సనల్ డీటెయిల్స్ అని ఓపెన్ అవుతాయి. సో మీ ఫుల్ నేమ్ ఇక్కడ ఎంటర్ చేయాలి, తర్వాత మీ ఫాదర్ నేము, తర్వాత ఏదైనా రిజర్వేషన్ అయితే OBC అనో లేకపోతే EWS లేకపోతే ఏదైనా మీరు క్లిక్ చేయాలి. ఇక్కడ డిజేబిలిటీ ఉంటే నాట్ అప్లికేబుల్, ఒకవేళ ఉంటే ఎంత పర్సంటేజ్ ఉన్నదో మీరు ఇక్కడ అప్లై అనేది చేయాలి. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి, జెండర్ మేల్ ఆర్ ఫీమేల్, నేషనాలిటీ ఇండియన్ ఆర్ ఏదనేది మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ కాంటాక్ట్ డీటెయిల్స్ వచ్చేసరికి మీ దగ్గరలో ఉన్న రైల్వే స్టేషన్ ఏంటి అది ఎంటర్ చేయాలి. అండ్ లైన్ 1 లైన్ 2 ఏంటంటే అడ్రస్, మీ ఆధార్ కార్డులో ఏ విధంగా అయితే అడ్రస్ ఉందో ఆ అడ్రస్ అనేది ఇక్కడ క్లిక్ చేయాలి. మీ మొబైల్ నెంబర్, స్టేట్ ఏ స్టేటు, తర్వాత మొబైల్ నెంబర్ ఇవన్నీ కూడా ఎంటర్ చేసి సేమ్ ఇక్కడ కూడా ఎంటర్ చేయాలి. లేదంటే ఇక్కడ
సేమ్ అడ్రస్ అయితే సేమ్ కరస్పాండెన్స్ అడ్రస్ అని ఇక్కడ క్లిక్ చేస్తారు. అండ్ నెక్స్ట్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ వచ్చేసరికి ఫస్ట్ 10th క్లాస్ యొక్క డీటెయిల్స్, ఏ ఇయర్లో పాస్ అయ్యారు, ఏ బోర్డు సంబంధించిన వాళ్ళు, పర్సంటేజా సిజిపిఏనా, సిజిపిఏ అయితే సిజిపిఏ ఇక్కడ రాస్తారు. సిజిపిఏ ఎలా రాస్తారంటే సపోజ్ 8 పాయింట్స్ అయితే 8 అవుట్ ఆఫ్ 10, 8.00 అవుట్ ఆఫ్ 10.00. ఓకే, డిప్లొమా కూడా డిప్లొమా ఈ విధంగా ఎంటర్ చేస్తారు. ఏ గ్రూప్, ఎలక్ట్రికల్ ఆర్ అదర్ రిలవెంట్, ఎప్పుడు పాస్ అయ్యారు ఇవన్నీ కూడా ఎంటర్ చేసి, అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ డిప్లొమా సర్టిఫికేట్, ఒకవేళ నేమ్ ఆఫ్ ది డిప్లొమా సర్టిఫికేట్ ఇక్కడ రాస్తారు. అండ్ ఏ క్లాస్ వచ్చింది, ఫస్ట్ క్లాస్ వచ్చిందా, సెకండ్ క్లాస్ వచ్చిందా అనేది రాస్తారు. అండ్ అదర్ డీటెయిల్స్ ఏమైనా ఉంటే ఇక్కడ టోటల్గా ఐ డిక్లేర్ అని చేసి సబ్మిట్ చేస్తే మీ యొక్క అప్లికేషన్ అనేది సబ్మిట్ అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, తర్వాత మీకు హాల్ టికెట్ అనేది వస్తుంది. మీరు మీ యొక్క డాక్యుమెంట్స్ అన్నీ పట్టుకొని డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళాల్సి ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో తెలియచేయండి. ఆల్ ద బెస్ట్.